Hey guys, welcome back to our channel Owning on Crafting. ఈరోజు అయితే నేను ఒక క్రాఫ్ట్ అయితే చేయబోతున్నాను. అదేంటి అంటే జాస్మిన్ ఫ్లవర్స్ గాయస్. ఎస్, జాస్మిన్ ఫ్లవర్స్ని మనం ఇంట్లోనే ఎలా చేసుకోవచ్చు వితౌట్ ఎనీ ఫ్లవర్స్ అనేది నేను చూపించబోతున్నాను. అండ్ ఇదైతే చాలా సింపుల్ గాయస్. దీనికైతే గమ్ అండ్ ఫెవికోల్ టేప్ అవేమీ అవసరం లేదు. జస్ట్ సింపుల్ స్టెప్స్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా మనం అయితే టిష్యూ పేపర్ని నేను ఫోల్డ్ చేసినట్టు మీరు ఫోల్డ్ చేసుకొని దానికి ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసుకొని కట్ చేసుకోవాలి ఇలాగా. దాని తర్వాత దీన్ని బాగా షేప్లోకి మనం ఇలాగైతే కట్ చేసుకోవాలి, ఫ్లవర్స్ లాగా కనిపించేలాగా. అండ్ దాని తర్వాత ఏం చేయాలి అంటే ఇలాంటివి చాలా చేసుకోవాలి కదా, బట్ మనకి ఎన్ని కావాలి అనిపిస్తే అన్నీ చేసుకోవచ్చు. అండ్ ఇది అయితే ఇలా నేను కొన్ని ఆఫ్ అయితే చేసుకున్నాను గైస్. వీడియోకి మాత్రం నేను ఒక 2 మీకోసం డెమో లాగా చూపిస్తున్నాను. అంటే ఇలా చేసుకున్న దాన్ని మనం ఇలా నేను చూపించినట్టు ఇలా ఫ్లేవర్ లాగా అయితే చేసేయాలన్నమాట. చాలా ఈజీ స్టెప్ గైస్. అలా చేసిన తర్వాత మనం హ్యాండ్స్లో ఇలా రబ్ చేసేస్తే అదైతే అలానే ఉండిపోతుంది. దానికైతే ఏం ఫెవికోల్ అవసరమే లేదు. ఇలా బాగా మనం హ్యాండ్తోనే చేసేయచ్చు. ఇలా చేసేసిన తర్వాత దానికి మనకు రియల్ ఫ్లవర్స్ అయితే గ్రీన్ కలర్గా కనిపిస్తుంది కదా కింద. అలా చేయడానికి నేనైతే ఇక్కడ యూజ్ చేస్తున్నాను ఒక స్కెచ్. లేదు అంటే మీరు కలర్స్ పెయింటింగ్ ఏమైనా ఉంటే యూ కెన్ యూజ్ దట్ కలర్ ఆల్సో గైస్. బట్ నా దగ్గర అయితే ఇది ఉంది, సో దీంతోనే ట్రై చేశాను. బాగా వచ్చింది. ఇలా గ్రీన్ కలర్లో అయితే నేనైతే యూజ్ చేశాను, లైట్ గ్రీన్ అయితే యూజ్ చేశాను. అండ్ దాని తర్వాత ఏం చేయాలంటే ఒక ఏమంటారు సూర్యదారం తీసుకొని మనం మామూలుగా ఫ్లవర్స్ని ఎలా అయితే చేస్తామో అలా చేసేయాలి. దట్స్ ఇట్ గైస్. చూడండి ఎంత రియలిస్టిక్గా వచ్చాయి.